ఏఐతో వీడియో చేయాలంటే బెస్ట్ మోడల్ ఏదన్నా ఉందంటే అది సీడెన్స్. మనం హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ తీయాలన్నా, విఎఫ్ఎక్స్ చేయాలన్నా, సినిమాటిక్ వీడియోస్ చేయాలన్నా సీడెన్స్తో సాధ్యం. చాలా వెబ్సైట్స్లో సీడెన్స్ని మనము ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఈరోజు నేను ఒక కొత్త వెబ్సైట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ మనము అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు వీడియోస్ అయితే సీడెన్స్ని యూజ్ చేసి. కాబట్టి వీడియోని ఎవరు మిస్ చేయొద్దు, స్టిల్ ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ బైట్ ప్లస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. బైట్ ప్లస్ కాడ ఒక యారో ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బైట్ ప్లస్ ఏఐ ప్లే గ్రౌండ్ అని వస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము డ్రీమానియా సీడెన్స్ 2.0 అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, మనకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో సైన్ ఇన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. నేనైతే టెంప్ మెయిల్కి వెళ్తున్నాను. ఇక్కడ మెయిల్ని అయితే కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడైతే నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అని వచ్చింది కదా, ఒక క్యాపిటల్ అలాగే ఒక స్పెషల్ లెటరు అలా అయితే ఇచ్చేసేయండి. కింద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనకైతే ఓటీపీ అనేది సెండ్ అయింది. నేను మళ్ళీ టెంప్ మెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకైతే బైట్ ప్లస్ నుంచి ఓటీపీ అయితే వచ్చేసింది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది ఇక్కడ కాపీ అయితే చేసేసుకోండి. వెరిఫై పైన క్లిక్ చేయండి. చూడండి, మనము సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాం. ఇక్కడ మనము ఫోటోలు తయారు చేసుకోవచ్చు, అలాగే వీడియోస్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు చాట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనము చాట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 5 lakhs ఫ్రీ టోకెన్స్ ఆఫ్ దిస్ మోడల్ ఆర్ అబౌట్ బి యూజ్డ్ అప్. వన్స్ దే రన్ అవుట్ చార్జెస్ విల్ అప్లై బేస్డ్ ఆన్ ద యాక్చువల్ టోకెన్ యూసేజ్ అని వచ్చింది. ఇక్కడ మనకు 5 lakhs ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారనమాట ఇమేజ్ జనరేషన్లో. మనకి ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత మనం వేరే జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ మనం వీడియో జనరేషన్లోకి వెళ్తాం. చూడండి, ఇక్కడ మనకు డ్రీమానియా సీడెన్స్ అని ఉంది కదా, మనము దీనిపైన క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఆల్ మోడల్స్ చూపిస్తాయి. కానీ ఇక్కడ రైట్ సైడ్లో మీరు స్క్రోల్ చేసినట్లయితే ఫ్రీ క్రెడిట్స్ 0 టోకెన్స్ అని ఉంది. ఇక్కడ మీరు సీడెన్స్ 2.0 పైన క్లిక్ చేసినా కూడా ఇక్కడ ఫ్రీ క్రెడిట్స్ 0 అని వచ్చాయి. అలాగే కింద చూడండి, సీడెన్స్ 1.5 ప్రో ఉంది, ఫ్రీ క్రెడిట్స్ 2 lakhs అయితే ఉన్నాయి. అలాగే కింద చూడండి, 1 ప్రో కూడా మనకి 2 lakhs అయితే చూపిస్తాయి. అలాగే 1 ప్రో కూడా 2 lakhs చూపిస్తాయి. అలాగే 1 ప్రో కూడా 2 lakhs అయితే చూపిస్తాయి అనమాట. ఇవన్నీ వీడియో జనరేషన్స్. ఫస్ట్ నేనైతే ఫోటో జనరేషన్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారనుకోండి, డోలా సీ డ్రీమ్ పైన ఇక్కడ మనకు చూడండి ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ మనకు కనపడుతుంది ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చా లేదా అని. మనం ఫ్రీగా అయితే చేసుకోలేము. అలాగే సీడెన్స్ 1.5 ప్రో దగ్గర అయితే మనకు టోకెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను 1.5 ప్రో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు 2K 4K వరకు మనకు ఉందన్నమాట. అలాగే రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఎన్ని వరకు చేసుకోవచ్చు అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడ నేనైతే సింగిల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. మీరు ఫోటో రిఫరెన్స్ ఫోటో అయినా మీ ఫోటో కావాలంటే కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇది 2D కార్టూన్ స్టైల్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నేను నెక్స్ట్ ఫోటోని అయితే జనరేట్ చేస్తాను. నేను నెక్స్ట్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, చాలా ఫాస్ట్గా అయితే నాకు మళ్ళీ ఫోటో అయితే వచ్చేసింది. చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట సినిమాటిక్ షాట్. మీరు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో జనరేషన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ అని ఉంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, మనకు డ్రీమానియా సీడెన్స్ 2.0 అనేది మనము ఫ్రీ క్రెడిట్స్తో యూజ్ చేసుకోలేము. అలాగే 2.0 ఫాస్ట్ కూడా మనమైతే చేసుకోలేము టోకెన్స్తో. అలాగే ఇక్కడ చూడండి, సీడెన్స్ 1.5 ప్రో అని ఉంది కదా,
ఇక్కడ చూడండి మనము టోకెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆటో అలాగే 720p 1080pలో కూడా అయితే పెట్టుకోవచ్చు. మనకు టోకెన్స్ ప్రైస్ అయితే మారుతూ వస్తుంది అనమాట. ఇక్కడ 5 సెకండ్స్ 4 వీడియోస్ అని ఉంది కదా, నేనైతే సింగిల్ వీడియో పెట్టుకుంటున్నాను. వీటిని జాగ్రత్తగా అయితే చూసుకోండి. 16:9లో అయితే పెడుతున్నాను నేను. చూడండి నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ టోకెన్స్ అనేవి చూపిస్తున్నాయి. చూడండి మనము పెంచే కొద్దీ పెరుగుతుంది, చూడండి తగ్గించే కొద్దీ తగ్గుతుంది అనమాట. ఇక్కడ 720p పైన అయితే నేను పెడుతున్నాను. ఇక్కడ అవుట్పుట్ సౌండ్ వితౌట్ సౌండ్ అని ఉంటుంది. నేను సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇలా మీరు సౌండ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రేమ్ పైన అయితే క్లిక్ చేసి ఇంతకుముందు జనరేట్ చేసిన ఫోటోని అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి నాకు వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి మనకు వీడియో అయితే తయారైపోయింది. ఒకసారి ప్లే చేస్తా చూడండి. చూసారు కదండి, వీడియో అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మన దగ్గర ఉన్న టోకెన్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని టోకెన్స్ అయితే అయిపోయాయి. ఇంకొక వీడియో మనం జనరేట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1.0 Pro ఉంది కదా, ఇక్కడ చూడండి ఇంకా ఫ్రీ క్రెడిట్స్ అనేటివి అలాగే ఉన్నాయి టోకెన్స్. అలాగే బైట్ డ్యాన్స్, లైటు, i2v ఇలా ఒక్కొక్క దానికి మీ దగ్గర అలాగే టోకెన్స్ ఉన్నాయన్నమాట. ఈ 1.5 Pro దగ్గర నుంచి ఈ 1. లైట్ i2v వరకు ఒక 5 వీడియోస్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోని కూడా అయితే తయారు చేయబోతున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలము. నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఇక్కడే తయారు చేశానండి ఈ ఫోటోను, ఇక్కడైతే ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఫోటో ఇవ్వాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ టు వీడియో కూడా మీరైతే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 5 సెకండ్స్ 1 వీడియో 720p అయితే ఉంది. నేను 16:9 రేషియోలో అయితే ఎంచుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ 480pలో అయితే సెలెక్ట్ చేసుకుంటే చూడండి చాలా తక్కువ టోకెన్స్ అయితే తీసుకుంటుంది. కానీ మనకు అది లో క్వాలిటీ కాబట్టి 720p అయితే పెడుతున్నాను నేను. అందుకు మనకు ఇన్ని టోకెన్స్ అయితే ఖర్చు అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ పేస్ట్ చేసి మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నానండి. మనకు మళ్ళీ వీడియో జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి మనకైతే సబ్మిట్ అయిపోయింది. చూడండి మనకైతే వీడియో అయితే జనరేట్ అవుతుంది. టోకెన్స్ అయిపోయిన తర్వాత ఈజీగా ఇక్కడ మీ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ సైన్ అవుట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు టెంప్ మెయిల్స్ యూజ్ చేసుకొని మీరు అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ మళ్ళీ వీడియో అయితే వచ్చేసింది. నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూడండి స్టోరీస్ చేసే వాళ్ళకి, ఫ్యాక్ట్స్ చెప్పే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ 2D కార్టూన్ యానిమేషను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అయితే వీడియోని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బైట్ ప్లస్ని యూజ్ చేసుకొని మనం అన్లిమిటెడ్గా వీడియోస్, ఫొటోస్ జనరేట్ అయితే చేసుకోవచ్చండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.